రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూం వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావటానికి వెనుక ప్రత్యేకమైన కారణాలు ఏవైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావటానికి వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందన్నాను కాబట్టి సో ఈ టైంలో వచ్చే పెయిన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అంటే ఈ టైం ఏంటి అంటే మనం నిద్రలో ఉండే టైము, నిద్ర లేచి కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే, లేదంటే మార్నింగ్ లేచాక హాస్పిటల్కి వెళ్దాము అని కొంచెం టైం వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు అలా చేయొద్దు. నొప్పి వచ్చిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడమో, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా సరే వెంటనే టైం అనేది వేస్ట్ చేయకుండా వెళ్ళమనండి. ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత టైం ఎంత లేట్ చేస్తే రిస్క్ అనేది అంత పెరిగిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బాగుంటుంది. గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయగలము అంటే ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. ఎకోస్ప్రిన్ డోస్ ఉంటుంది 150 mg. ఆ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోండి. పెయిన్ బాగా సివియర్గా ఉంది అంటే సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకొని చూడొచ్చు. బట్ ఏదైనా ఈ మెడికేషన్స్ తీసుకొని వెయిట్ చేద్దామనే ఆలోచన ఉండకూడదు. మెడిసిన్స్ అనేది జస్ట్ సిమ్టమ్ రిలీఫ్ కోసమే. ఈసీజీ చేయించుకోవడం అనేది లేట్ అవ్వకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది కూడా లేట్ అవ్వకూడదు. గుండెపోటు వచ్చే పేషెంట్స్ని వీలైనంత వరకు మనం స్ట్రెయిన్ పెట్టకూడదు వాళ్ళ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ పేషెంట్స్ని మనం కూర్చున్న పేషెంట్ని లేపినా సరే అది హార్ట్ మీద స్ట్రెయిన్ పడినట్టు, అంటే స్ట్రెస్ ఉంటుంది హార్ట్ మీద. ఇంకా అలాగే నడిచినా సరే మెట్లు ఎక్కినా సరే విపరీతమైన స్ట్రెస్ పడుతుంది హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద. ఇలాగా హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే ఆ టైంలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు పేషెంట్ని నడిపించకూడదు, లేపకూడదు. వీల్ చైర్ కానీ స్ట్రెచ్చర్లోనే షిఫ్ట్ చేయాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.